మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్ట్ బిగ్ టీవీ చేతికందింది. అందులో సంచలన విషయాలున్నాయి. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నట్టు తేలింది. చట్టవిరుద్ధంగా తాను చేసిన వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకే హార్డ్ డిస్క్లను కట్టర్ల సాయంతో డిస్మాండిల్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ప్రణీత్ రావు కేసుకి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ విషయాలు బయటపడుతున్నాయి. ఎలక్ట్రిక్ కట్టర్ల సాయంతో హార్డ్ డిస్క్లను డిస్మాండిల్ చేసినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అయితే రిమాండ్ రిపోర్టులో ఇంకా ఏమేం కీలక విషయాలు ఉన్నాయి? ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు విచారణలో అనేక కీలకమైనటువంటి అంశాలను కూడా బిగ్ టీవీ మొదటి నుంచి కూడా ప్రస్తావిస్తూనే వస్తుంది. ప్రస్తుతం రిమాండ్ రిపోర్టు బిగ్ టీవీ చేతిలో ఉంది. దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలని అధికారులు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఏదైతే దాదాపు 30 మంది దాకా ఒక స్పెషల్ టీంని ప్రణీత్ రావు ఏర్పాటు చేసుకొని ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం వారిని యూజ్ చేసుకున్నాడంటూ కూడా వారు దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో పెట్టినటువంటి పొందుపరిచినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎస్ఐబి సేకరించినటువంటి అత్యంత సున్నితమైనటువంటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నక్సల్స్కి సంబంధించి కానీ లేకపోతే ఇతర ఉగ్ర కలాపాలకు పాల్పడేటువంటి అనుమానితులు ఉన్నటువంటి వారు కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఐబి ఒక దాంట్లో సేవ్ చేసుకుంటుంది. దాన్ని కూడా ఆయన తీసుకుని దాన్ని కూడా మొత్తం ధ్వంసం చేసి ఆ హార్డ్ డిస్క్లు అంతా కూడా పూర్తిగా ఎలక్ట్రానిక్ కట్టర్లతో ధ్వంసం చేసి సాక్ష్యాధారాలు లేకుండా కూడా ఆయన చేశారు. మళ్ళీ ఎక్కడైనా కొన్ని దాంట్లో అధికారులకి అనుమానం వస్తుందనే ఉద్దేశంతో కొత్త హార్డ్ డిస్క్లు తీసుకొచ్చి వాటిని రీప్లేస్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకంగా వారు ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. పైగా తాను చేసినటువంటి నేరాలన్నీ కూడా ఆయన ఒప్పుకున్నాడు, ఆయన స్వతహాగా ఒప్పుకున్నాడు. అతనికి సహకరించినటువంటి ఎవరైతే రెగ్యులర్గా అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి ఇద్దరు ఎవరుతున్నారో ఆ ఇద్దరు కూడా సాక్ష్యదారులుగా పెట్టుకున్నారు. వారి మధ్యన కూడా ఇతను ఒప్పుకున్నాడనేసి కూడా పోలీసులు యొక్క రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించినటువంటి విషయం కనపడుతుంది. ముఖ్యంగా 3వ తారీఖు 10వ తారీఖునే మేము ఈ కంప్లైంట్ తీసుకున్నాము. కంప్లైంట్ తీసుకున్న తర్వాత అనేక రకాలుగా కూడా మేము విచారించిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రణీత్ రావుని మేము మొన్న అదుపులోకి తీసుకున్న తర్వాత అనేక అంశాలు అనేది మాకు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక ఎవిడెన్స్ అలాగే ఎంక్వైరీలో వచ్చినటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మేము అరెస్ట్ చేశామనేసి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ 2 రూములని ఇల్లీగల్గా ఆక్యుపైడ్ చేశాడు. 17 సిస్టమ్స్ను కూడా అతను పెట్టుకున్నాడు. పైగా వీటికన్నిటికీ కూడా ఇంటర్నెట్ సపరేట్ కనెక్షన్ తీసుకున్నారు. ఎస్ఐపికి సంబంధించినటువంటి కనెక్షన్స్ కాకుండా సపరేట్గా లీజుకి తీసుకున్నారు అనేసి కూడా చాలా క్లియర్గా కూడా వీరు మెన్షన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో లైన్స్ సపరేట్గా పెట్టుకున్నాడు, ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా సపరేట్గా పెట్టుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు కొన్ని డెవలప్ చేసినటువంటి ప్రొఫైల్స్ని అతను కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. అన్నోన్ పర్సన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రొఫైల్స్ని వాడిని నిరంతరం కూడా మానిటరింగ్ చేసినట్టుగా దీంట్లో క్లియర్గా వాళ్ళు రాసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు కొన్ని రికార్డ్స్ కూడా అయిపోయి ఫిజికల్ రికార్డ్స్తో పాటు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి దీంట్లో పెట్టినటువంటి రికార్డ్స్ కూడా పూర్తిగా ధ్వంసమయ్యే కనపడట్లేదంటూ కూడా ఏదైతే ఎస్పీ రమేష్ కంప్లైంట్లో పొందుపరిచారో ఆ అంశాలపైన కూడా వారు మేము దర్యాప్తు చేసాము, వాటిని కూడా మేము గుర్తించామనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు అఫీషియల్ పొజిషన్లో ఉంటూనే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ డ్రైవ్లోకి ఆయన కాపీ చేసుకున్నాడు, తర్వాత మళ్ళీ రీప్లేస్మెంట్ చేశాడనేసి కూడా దీంట్లో అలిగేషన్స్లో చాలా క్లియర్గా వారు రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ యొక్క హార్డ్ డిస్క్లు కానీ మిగతావన్నీ కూడా పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఒక ఎలక్ట్రీషియన్ సహాయంతో దాదాపు 6 గంట పాటు పూర్తిగా ఆ రూమ్లో ఉన్నటువంటి సిస్టమ్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ ఏవైతే మెమరీ కార్డ్స్ కానీ హార్డ్ డిస్కులు కానీ మదర్ బోర్డులు కానీ అన్నీ కూడా పీసులుగా కట్ చేశాడంటూ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వారు పెట్టినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. అయితే అన్నీ దాదాపు అతను రూమ్లోకి వెళ్ళేది బయటకు వచ్చేది అంతా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాలంతా కూడా అతను ఆఫ్ చేశాడు. కొన్ని అయితే 2 సీసీ కెమెరాలను డిస్ట్రాయ్ చేసినట్టుగా దీంట్లో వారు పొందుపరిచినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు అతని మీద క్రైమ్ నెంబర్ 234/2024 దాంతోపాటు 409, 427, 201 అలాగే 34 IPC అండ్ సెక్షన్ కింద ఇతని పబ్లిక్ ప్రాపర్టీ అలా ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ యాక్ట్ కింద 1985 దీని కింద అతనికి
కేసులు బుక్ చేసిన నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు సెక్షన్ 65, 66 అండ్ 70 ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా వీళ్ళు దీంట్లో పొందుపరిచినటువంటి నేపథ్యం కనపడి ఈ సెక్షన్స్ అంతా కూడా పెట్టారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇతనికి శిక్ష మోర్ దాన్ 7 years పైన పడుతుంది అనేది కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే అతనిపై ఇచ్చినటువంటి కంప్లైంట్ని మేము పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎస్ఐబిలో ఎవరైతే ప్రణీత్ రావుకి అలియాస్ ప్రణీత్ కుమార్ ఎవరైతే ఉన్నారో వారితో అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి ఇద్దరిని మేము ఎగ్జామిన్ చేసాం. వారితో ఇచ్చినటువంటి కన్ఫర్మేషన్ వల్ల ప్రణీత్ రావు నుంచి కూడా మేము అడిగాం. అతను కూడా ఒప్పుకున్నాడు కాబట్టి మేము అతన్ని అదుపులోకి తీసుకున్నామని కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు సిరిసిల్లలో మేము 10:30కి అక్కడికి వెళ్ళాము. తర్వాత ఉదయం పూట మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి మేము తీసుకొచ్చాము. 2:15 వరకు కూడా మేము తీసుకొచ్చామనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి అతను వాలంటీర్లోనే కన్ఫెస్ చేశాడనేసి కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అతనికి సంబంధించినటువంటి ఏదైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో మొబైల్ ఫోను, ఒక ల్యాప్టాప్, ఇవన్నీ కూడా సీజ్ చేసామనేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. శాంసంగ్ ఫోన్ ఒకటి వచ్చి అది సీజ్ చేశారు. దాని తర్వాత ఐఫోన్ ఒకటి సీజ్ చేశారు. 1 బ్లాక్ ఫోన్, ఇంకొక ఐఫోన్ కూడా వారు సీజ్ చేసిన నేపథ్యం కాబట్టి దాంతోపాటు 1 ల్యాప్టాప్, యాసెస్ ల్యాప్టాప్, అది కూడా వారు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఇద్దరు మీడియేటర్ల సమక్షంలోనే ఒక ఎవిడెన్స్ ఉన్నప్పుడే మేము సీజ్ చేసామని కూడా వారు చెప్తున్నారు. కాబట్టి దాంతోపాటు వీటికన్నిటికీ కూడా ఏదైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి రమేష్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా మేము ఇన్వెస్టిగేషన్ చేసాం. ఇన్వెస్టిగేషన్లో మాకు దొరికినటువంటి ఆధారాలంతా కూడా ప్రణీత్ రావు ముందు మేము ఉంచిన తర్వాత ఆయన ఈ యొక్క నేరాలన్నీ కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇతను అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ బ్రదర్ అనుదీప్కి బ్రదర్ ఇన్లా అవుతాడంట. ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే మేము అరెస్ట్ చేశామనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని హాస్పిటల్కి కూడా మెడికల్ ఎగ్జామినేషన్ హాస్పిటల్ తీసుకుని కోవిడ్ టెస్ట్ చేసాము. వాళ్ళు MLCs కూడా మేము చేశామని కూడా చెప్తున్నారు. తర్వాత మేము కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశామనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే విట్నెస్ని అలాగే ఎవిడెన్స్ కూడా మేము పూర్తి స్థాయిలో కలెక్ట్ చేశాం కాబట్టి అవన్నీ కూడా మేము జడ్జి ముందు ప్రస్తావించామని కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. పూర్తిగా ఇతను ఈ యొక్క కేసులకి పనిషబుల్ అనేసి మరికొన్ని సెక్షన్స్ ఇక్కడ యాడ్ చేశారు. 409, 427, 201 R/W 34 IPC అండ్ సెక్షన్ ఆఫ్ 3 కింద పబ్లిక్ ప్రాపర్టీ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ యాక్ట్ కింద 1995 అండ్ సెక్షన్ 65, 66 అండ్ 70 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కూడా మేము కేసులు బుక్ చేసాము. అరెస్ట్ చేసి మేము రిమాండ్ కోసం పంపించాము కూడా చెప్పారు. రిమాండ్కి 14 రోజులు పెట్టారు. ఇప్పుడు దాంతోపాటు మేము కస్టడీ కూడా అడిగామని కూడా వారు చెప్తున్నారు. తర్వాత దాదాపు వారం రోజుల పైన మేము ఈ యొక్క కస్టడీ కోసం మేము అడుగుతున్నాం కూడా జడ్జిని అడిగినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో గత వారం నుంచి కూడా మనం చెప్తున్నాం, బిగ్ టీవీ అనేక కోణాల్లో కూడా చెప్తున్నాం. చెప్పండి. రైట్ రాణా, ముఖ్యంగా రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారంటే ఎన్నికల నేపథ్యం అనేది అనుకోవచ్చు. అయితే మరి నక్సల్స్కి సంబంధించిన కీలక ఇన్ఫర్మేషన్ని కూడా డిజాపియర్ చేయడానికి ఏమని కన్ఫెస్ చేశారు ప్రణీత్ రావు? ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి అత్యంత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అత్యంత కీలకమైనటువంటి సమాచారం నక్సలైట్ సంబంధించిన వాళ్ళ కదలికల పైన కానీ అధినాయకుల పైన కానీ ఎవరైతే అప్పట్లో నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి వారు కానీ అలాగే ఏవూలో పనిచేసినటువంటి వారు కానీ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నటువంటి వారు కానీ టాప్ మోస్ట్ మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక సమాచారం అంతా కూడా ఎస్ఐబి దగ్గర ఉంది. ఆ సమాచారాన్ని కూడా తన పర్సనల్ డ్రైవ్లో ఉంచుకొని అదంతా కూడా అరెస్ట్ చేశాడు. సో దీన్ని చాలా గట్టిగానే వారు ఎస్ఐబి అధికారులు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే చాలా కీలకమైన సమాచారం, దీన్ని కూడా ధ్వంసం చేస్తారంటూ కూడా వాళ్ళు ఇచ్చారు. దాన్ని కూడా పరిలోకి తీసుకొని దీన్ని ఎందుకు అరెస్ట్ చేశామనేసి కూడా ఆయన అడిగినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే కొన్ని మాత్రం మొత్తం సిస్టమ్ యాక్సెస్ అంతా కూడా తన దగ్గరే పెట్టుకొని ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుందో అంతా కూడా తను డ్రైవ్ చేసుకొని ఎవరికి పంపాలో వాళ్ళకి పంపడము, ఈ క్రూషియల్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళకి పంపడం, వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నారనేసి కూడా అతనిపైన అభియోగాలు ఉన్నాయి. సో దీనిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే నక్సల్స్ విషయం అనేది చాలా
సెన్సిటివ్ ఇష్యూ. దాన్ని కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా తుడిచిపెట్టే విధంగా కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన రికార్డు ఎవిడెన్స్ అంతా కూడా ఉంది. దాంతోపాటు కొన్ని ఎప్పుడైతే ఫిజికల్ పత్రాలు ఉన్న డాక్యుమెంటేషన్ ఉందో ఆ ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా పూర్తిగా అతను చెరిపేశాడు, పీసులుగా చింపేశాడు. అసలు అవి ఎక్కడ పడేశాడు కూడా ఇప్పటివరకు ఎవరికి ఐడియా లేదు. దీనిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంతో ఎస్ఐపీ అధికారులు కూడా చాలా క్లియర్గా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దానితో పాటు ఈ ప్రణీత్ రావు ట్యాపింగ్ విషయంలో హోంశాఖ డిపార్ట్మెంట్, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కూడా దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ కూడా వారు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. కేవలం రాష్ట్ర నాయకులకు సంబంధించిన ఫోన్లే ట్యాప్ చేశారా, లేకపోతే సెంట్రల్ సంబంధించినటువంటి నాయకులు ఎవరిదైనా ఉందా, లేకపోతే ఎన్ఐఏ కానీ, లేకపోతే ఇట్లా ఉగ్రవాద కలాపాలకు పాల్పడేటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరిదన్నా ఎవరైతే వారు ఉంటారో వారికి సంబంధించిన సమాచారం అంతా కూడా సేకరించాడు, ఎంతవరకు సమాచారాన్ని చేరిపేస్తాడని తరఫు కూడా వారు కూడా అడుగుతున్నట్టుగా మనకు సమాచారం. సో అనేక కోణాలు, కేవలం నక్సల్ కానీ అలాగే ఎస్ఐపికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాపర్టీస్ డ్యామేజు, డేటా డ్యామేజు, దాంతో ప్రభుత్వ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించడము, తర్వాత కావాలనే ఇవన్నీ కూడా ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయడం, ఇవన్నీ కూడా అతనిపైన అభియోగాలనే. దాంతోపాటు ఎలక్షన్ సమయంకి వచ్చే కొందరికి ఒక బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత, ఒక కీలకమైనటువంటి నేత, మెదక్ జిల్లాకు సంబంధించిన నేత అతనికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత దాదాపు 100 నెంబర్లు అతనికి ఇచ్చినట్టుగా పోలీసు విచారణలో తేలింది. ఆ 100 నెంబర్లు ప్రతిరోజు మానిటరింగ్ చేస్తారు. ఆ 100 నెంబర్లోనే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఆయన సోదరులు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారము, వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారి వాట్సాప్ చాటింగ్లు, వాళ్ళ ఫోన్ కాల్స్, వారు ఎక్కడ పోతున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మీటింగ్ ఉంటుంది, వారిని ఎవరు కలుస్తున్నారు, అన్ని విషయాలు కూడా ఆ యొక్క అధికారికి ఎప్పటికప్పుడు చేరవేశారు. దాంతోపాటు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కూడా చేరవేశారనేసి కూడా అనేక కోణాల్లో కూడా ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి ఆ నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా అతనికి వద్ద ఉన్నాయి. పూర్తిగా అవన్నీ కూడా ఆ బీఆర్ఎస్ నేతలకి వీళ్ళకందరికీ కూడా చేరవేశాడనేసి కూడా దీంట్లో అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాణా.